పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలు. నూతనమైన నెలలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసిన నాయన, అందుని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. మీరు మాకు తోడండి, మీరే అధికారం వహించి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. దయచేసి మీరు మా మధ్యలో ఉండండి. విలువైన నీ ప్రాణం పెట్టి మమ్మల్ని విడిపించినారు, రక్షించుకున్నారు, నీ సొత్తుగా చేసుకున్నారు. ఈ లోకంలో ఈ మహిమ కొరకే వాడబడినట్లు కృప చూపిస్తున్నారు. అందుకే వందనములు నాయన. కృతజ్ఞత కలిగి దీనులమై సాగిపోవడానికి కృపనివ్వండి. ఈ దినం గ్రూపులో, పాటలోను, సాక్ష్యంలోను నీ నామానికి మహిమ తెచ్చుకోయ్యా. వాక్య ధ్యానంలోను తండ్రి మీరు మాకు సహాయం చేయండి. మరి ఆరాధన వర్తమానంలోని కృపను దయచేయండి. దాచాను సిలువ చాట్లు మరుగుపరిచి మీ యొక్క వాక్కును మాకు వినపరిచేయండి తండ్రి. కృతజ్ఞత కలిగిన వారమే హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించినట్లు కూడా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. నిలబడుతున్న వారు మానవులే కానీ మీ ఆత్మతో నడిపించిన ఆయన పరిశుద్ధపరిచి బలపరిచి వాడుకోండి. చివరి వరకు మీరు తోడైండి, నడిపించమని. ఎక్కడ ఎవరికి దేని వల్ల కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా సహాయం చేయండి. వాళ్ళకు కూడా నీ ఏ మాట కూడా ఎవరి నోట రాకుండా భద్రపరచు. మీ కృపను మా మధ్యలో ఉంచండి. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసే ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాడిద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి. దీనుని బ్రోచితివి. ఈ దీనుని బ్రోచితివి. ఆడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధులచే చచ్చిన నన్ను దర బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. పాడిద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సత్య స్వరూపా నిత్య నివాసి సొత్తుగా చేసితివి. నీ సొత్తుగా చేసితివి.
పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నా నిమిత్తమై ప్రార్థిస్తున్న మీ అందరికీ ఎంతో రుణస్థురాలని. సాతానుడు ప్రభు దినాన వెళ్ళకుండా చేయాలని ఎంత పోరాటం చేస్తాడంటే నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. శనివారం సాయంత్రం ఎంతో భారంతో సిద్ధపడతా ఉన్నాను. సామాన్లన్నీ అక్కడ చాగల్లో ఇల్లు ఖాళీ చేసి సామాన్లన్నీ ఇక్కడికి తీసుకురావాలి. నేనేమో శనివారం తీసుకొచ్చేయండి అని అంటే ఆదివారమే నేను తీసుకొస్తాను. ఆయన ఎట్లా ఇది పెద్ద పోరాటం అయిపోయింది. ఎంతో భారంతో ఉన్నాం. తర్వాత తెల్లవారుజామున దేవుడు మెలకు ఇచ్చినాడు. ఇంట్లో వాళ్ళందరినీ ఎలక్ట్ చేసి లేపేసాను. త్వరగా చేసేసుకోవాలని, పనులు చేసేసుకోవాలా, మందిరం వెళ్ళటం అనేది మానకూడదని. ఒక్కొక్కరు నిరుత్సాహపడుతున్నారు. సామాన్లు వస్తాయి కదా, నేను మానేస్తాను అట్లనే ఉంటున్నారు. నాకేమో భారం అయిపోతుంది. ఫుల్ వర్షం పడిపోతుంది. ఆయన ఏం చేశారంటే వ్యాన్తో సామాన్ అంతా ఇక్కడ పంపించేసి ఆయన పంపించేశారు. అప్పుడు ఇంకెవరూ లేదు. తమ్ముడు బయట పని మీద వెళ్ళాడు. ఇంకా ప్రశాంత్ మేము చిన్నవన్నీ మూసేస్తాం. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఆ డ్రైవర్ నన్ను ఈ పెద్దవన్నీ మీరు కింద పెట్టేసి మీరు వెళ్ళిపోండి, మీకు టైం వేస్ట్ అవ్వదని. సర్లే ఆయన అలా పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. దాని మీద అంతా కవర్ చేస్తాం. ఇప్పుడు ఏదోలాగా ఇంకా వంట చేయాలి కదా అని స్వరూప వంట చేయాలి కదా, నేను రానులే వదినా అంటాను. వద్దు అలా కాదు, త్వరగా కానిచ్చే అన్నాను. అప్పుడు పని చేసేస్తుంది నెమ్మదిగా. నేను నాకు చెప్తున్నంత వరకు చిన్నవన్నీ మూసేసాం. తర్వాత ఆయన ఫోన్ చేసి నేను బయలుదేరి వస్తున్నాను అన్నారు. ఇంకా రాట్లే. సరే ఇలా ప్రభా అక్కడ స్టార్ట్ అయిపోతుంది, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళవా అని ఒకసారి అలా ప్రార్థన చేశాను. చేసుకున్న తర్వాత వర్షంలో అయినా ఇంకా వెంటనే నాకు ఐడియా వచ్చి పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని, వాళ్ళకి బైక్ ఉంది కాబట్టి రమ్మన్నాడు. అమ్మని నన్నే డ్రాప్ చేయాలా, ఇంకా మిగతా వాళ్ళని నడిచేస్తారు వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మని తీసుకుని వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు స్వరూపాన్ని కూడా అన్నాను, ఇప్పుడు ఎంతవరకు ఎంత చేసావో అన్ని గ్యాస్ కట్టేసి వచ్చాక చేసుకుందాం స్వరూప పద అన్నాను. తనకి ఫీల్ అయింది. అయినా సరే ఆపేసాం. ఇంకా మొత్తం అందరం దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఎంత ఆనందం అంటే ఎంత సంతోషం వేసింది. ఈ టైంలో నేను ఫోన్ చేసి ఇంటి దగ్గర తాళాలు ఉన్నాయా అనేసి ఆయన అంటున్నారు. మనసు అంటే అటు కాన్సన్ట్రేషన్ చర్చిలో సంపూర్ణంగా దేవుని ఆత్మతో ఆరాధించి స్తుతించి అలా చేయాలని దేవుడు మనల్ని సిద్ధపరుస్తుంటే శత్రువు ఇంత గలిబిళ్ళన్నీ తీసుకొస్తుంటాడు. మళ్ళీ ఫోన్ చేస్తుంటే మళ్ళీ వెళ్ళి తాళం ఇచ్చి అప్పుడు నాకు అనిపించింది ప్రభువా, అందుకే అనుకుంటా దావీదు మహారాజు మామూలుగా నేను ఇంత ఎన్నికలేని దాన్ని చిన్న దానిలకి ఇంత టెన్షన్ పడుతున్నాను, రాజు అయితే ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. అందుకనే అనుకుంటా దేవుని మందిరం నాకు వెళ్దాం రండి అని జనులు నాతో నిన్నప్పుడు నేను సంతోషించి అన్నాడు. అంటే ఇంకా ఒకటి తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఇలా వస్తూనే ఉంటాయి, రాజు కదా అని నాకు అప్పుడు దేవుడు ఆయన జ్ఞాపకం చేశాడు అన్నమాట. అప్పుడు మనసును ప్రశాంతంగా పరుచుకున్నాను. ఏమి టెన్షన్ పడట్లేదు, చిరాకు పడట్లేదు. తాళం ఇచ్చేసాం మందిరానికి, ఆయన రాలేదు. సర్లే ప్రభా నన్ను పీస్ఫుల్గా ఉంచు, సమాధానంగా ఉంచు,
నవ్వుతానే నేను ఉండాలి, ఏ కోపం కానీ ఏది నాకు రాకూడదు ప్రభా, నాకు సహాయం చేయదేవా అనేసి అట్లా నేను మౌల్డ్ చేసుకుంటున్నాను నా మైండ్ని. ఏ మాత్రం ఇంతకుముందు అయితే దేవునికి విరోధంగా ఏది రాకపోయినా ఏం చేసినా నేను అరిచేసేదాన్ని ఆయన ఆయన దగ్గర. నా 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 విషయంలో నువ్వు ఏది అరిచినా పర్లేదు, దేవుని విషయంలో అలా నిర్లక్ష్యంగా ఉంటే మనకి నష్టం అని. ఇప్పుడు అట్లా మాట్లాడట్లేదు నేను, ఇంకా మారిపోయాను అనమాట. మామూలుగానే వస్తే భోజనం పెట్టామని అన్నీ అయిపోయింది. అయిన తర్వాత అప్పుడు ఆయన అంటున్నారు మాట, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ దూరం వచ్చి ఇక్కడికి వచ్చాక చాలా ఒంటరితనం లాగా నాకు ఎంతో బాధగా ఉంది. అక్కడ కూడా నాకు కుదరకపోతే నేను డైలీ సర్వీస్ చేయాలనుకుంటున్నాను అనేసి అన్నారు. ఏం మాట్లాడలేదు. ప్రార్థన చేస్తున్నాం, మీ ఇష్టం మరి. ఇక్కడ దేవుని సన్నిధి అంతా ఇక్కడ బాగుంది, బాబుకు కూడా స్కూలు అన్నీ బాగున్నాయి ఆత్మీయంగా ఎదగటానికి అన్నాను. సరే అయితే అని ఎక్కువగా ప్రార్థన చేయి మరి నా కోసం అనేసి ఒక మాట అన్నారు. ఆ తర్వాత వెళ్ళిపోవాలనుకున్నారు, మళ్ళీ ఎందుకు వెళ్ళాలనిపించలేదేమో. నైట్ పడుకొని పొద్దున్న వెళ్తా అన్నారు. పడుకొని పోయారు. ప్రశాంత్ అందరూ పడుకొని పోయారు. నాకేమో నిద్ర రావట్లేదు. దేవుడేమో నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయని దేవుని ఆత్మ నన్ను బలంపరుస్తుంది, బలవంతం చేస్తుంది. నేనేమో ప్రభా నేను అలసిపోయాను, పొద్దునంతా పడుకోవాలని అలాగే పడుకుంటుంటే దేవుడు నన్ను కొట్టి కొట్టి లేపుతున్నట్టుగా ఉంది. ఏం కలవరంకినే ఉంది, నిద్ర రావట్లేదు. అందరూ మంచి డీప్ స్లీప్లో ఉన్నారు. అప్పుడు దేవుని ఆత్మనే నేను లోబడాలా లేకపోతే నాకు నష్టం ఉంది అనుకుంటాను. నైట్ అంతా దేవుడు 3 వరకు నేను ఒక్కదాన్ని ప్రేయర్ చేయడానికి నాకు సహాయం చేశాడు. ఈ పరిస్థితి అంతా నేను ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్స్లో మన సహోదరులు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్తున్నాడు. తర్వాత ఆల్మైటీ ప్రేయర్లు పెట్టడం వల్ల ఇవన్నీ ఇది అనమాట బేసిక్స్ అక్కడి నుంచి వచ్చింది. అవి ఆల్రెడీ చేస్తూ ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థన చేయాలా, 3 చెయ్యాలి నేను అనేది నాకు వచ్చింది. అది ఇంత ముందంతా ఆల్నైట్ ప్రేయర్స్ ఇవన్నీ లేకపోతే ఆ భారం అనేది నాకు రాదు. అంటే దేవుడు అట్లా నడిపిస్తూ ఉంటాడని నాకు అర్థమైంది. నిజంగా నేను ఒక్కదాన్ని ఆయన తన కోసమే చేశాను అనమాట ప్రార్థన. ప్రభా నేను కోపపడను, వ్యసన పడను, చిరాకు పడను, ఏమి పడను, నీ ప్రేమ కలిగే ఉంటాను, తనను మార్చుకో, ఒంటరిగా ఉంటున్నప్పుడు కాపాడు, క్షేమం అనుగ్రహించు అని చేసి నేను ముగించాను తెల్లవారుజామున. అప్పుడు ఆయన హ్యాపీగా సంతోషంగా వెళ్ళాల్సి వచ్చింది. నా బాధ్యత నేను ప్రభు చేయమన్న పని నేను చేశాను, మిగతాది ఆయన చూసుకుంటారని నేను ఆయనకి అప్పచెప్పాను. దేవుడు నన్ను అలా మౌల్డ్ చేసి అలా నన్ను ప్రార్థనకి మోకరింపజేసినందుకు వందనాలు. అది కేవలం మీరు చేస్తున్న ప్రార్థన వల్లే దేవుడు నన్ను విరగొడుతున్నాడని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 113వ కీర్తన 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగినదే. 2వ వచనం కూడా ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడును గాక. మన దేవుడి నామము స్తుతించబడుతుంది. ఇప్పుడంతా ఎల్లకాలం ఎల్లప్పుడూ దేవుని స్తుతించబడే నామం. అందుకే అనుకుంటా పాట రాశారు 150 కీర్తన దావీదు, దేవుని స్తుతించుడు ఎల్లప్పుడు అని. కాబట్టి ఎల్లకాలము యేసు ప్రభు నామము స్తుతించదగింది. ఎందుకు ఎంతో గొప్ప రక్షణ ఇచ్చాడు మనకి. తర్వాత మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఇంతవరకు కూడా మన ఆయుష్ని పొడిగిస్తూ ఉన్నాడు. మన యాత్రలో మనకి చాలా దేవుడు ఉన్నాడు. అందుకని మనము ఈ నామము ఎల్లకాలం స్తుతించదగిన నామాన్ని ఎలా స్తుతించాలంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగింది. రాత్రి అంతా సూర్యోదయము సూర్యాస్తమయం వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎల్లకాలం ఎల్లప్పుడూ కూడా దేవుడి నామము స్తుతింపదగినది. ఎందుకంటే
ఆయన ఎందుకు మనం స్తుతించాలి అంటే 100వ కీర్తన చూడండి. 100వ కీర్తన 3వ అధ్యాయంలో 100వ కీర్తన 3వ వచనంలో 2వ మాట, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనం ఎవరము? ఆయన పుట్టించారు మనల్ని, మనం ఆయన వారము. కాబట్టి మనల్ని పుట్టించిన వారిని బట్టి మనము దేవుని స్థుతించే వారంగా ఉండాలి. మనల్ని ఎందుకు పుట్టించాడు? రాత్రి ఇప్పుడు ఎలా సిస్టర్ చెప్పినట్టున్నారు ఈ మాట, లేదా మా మందిరంలో విన్నాను. 43:7, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు నా స్థుతిని ప్రచురణ చేయుదురు. మనల్ని ఎందుకు సృష్టించాడంటే దేవుడు ఆయన స్థుతిని ప్రచురణ చేయడానికి. చూడండి 43 యెషయా గ్రంథం 43 ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము. ఎందుకు మనల్ని పుట్టించారంట? యెషయా 43:7 మాట. యెషయా 43:7 మాట, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టవని వాళ్ళని చెప్పుచును. నేనే వారిని కలుగు చేసుకుని వారిని పుట్టించిన వాడును నేనే. 21వ వచనం 43, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురణ చేయదు. అందుకు దేవుడు మనల్ని పుట్టించాడు, ఆయన మహిమ కొరకు సృష్టించాడు మనల్ని. ఆయన నామం పెట్టబడిన వారికి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన నామములో మనం ఉన్నాం. మనకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? యేసు నామంలోనే కదా పాపికి రక్షణ. కాబట్టి ఆయన నామానికి మనకు ధరింప చేశాడు. కాబట్టి ఆయనే మనల్ని కలుగు చేసాడు, పుట్టించిన వాడు కూడా ఆయనే. కాబట్టి ఎందుకు? నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రం ఆయన స్తుతించాలని. మన 113లో కూడా చదివాము, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నందదగింది, ఎల్ల కాలము స్తుతి నందదగింది. ఎందుకు మనం ఆయన స్తుతించాలని చూసుకున్నామంటే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనల్ని పుట్టించాడు ఆయన, మనల్ని ఆయన వారుగా చేసుకున్నాడు. ఆయన వారుగా చేసుకోవడానికి అంతకుముందు ఆయన పుట్టించినప్పటికీ, పుట్టిన తర్వాత మనం ఏం చేసాము? ఆయన నుంచి వేరైపోయి చీకట్లోకి వచ్చేసాము, దేవుడు లేని స్థితిలోకి. అటువంటి మనల్ని మరి దావీదు అంటాడు చూడండి 27వ కీర్తన 27 మొదటి వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. దేవుడే వెలుగు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. వెలుగును సృష్టించిన వాడు వెలుగై ఉన్న దేవుడే ఆయన. ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి మన పాపం ద్వారా చీకటిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు దేవుడు మళ్ళా మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అందుకే దావీదు యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు 27వ కీర్తన మొదటి భాగం అంటాడు. కాబట్టి చీకట్లో ఉన్న మనలను పుట్టించిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆయన మహిమ నిమిత్తము జీవించకుండా మన పాపం ద్వారా మనం చీకట్లోకి వెళ్ళినప్పుడు దేవాదేవుడు అని వేసుకోవాలి మన కోసం మానవునికి లోకానికి వచ్చి మరి మానవుడు జీవించవలసిన పడవలసిన పాటలన్నీ పడ్డాడు. అంతేకాదు మరి ఆయన మరి మన కొరకు ప్రాణం పెట్టాడు, మరి మరణించి తిరిగి లేచి దైవ శక్తిని బట్టి తిరిగి లేచాడు. కానీ మానవుడిగా ఎంతో బలహీనమైపోయాడు, దెబ్బల ద్వారా మరి నిందల ద్వారా అవమానం ద్వారా వెళ్తూ ఆయన ఎంతో బలహీనమైపోతూ వస్తాడు. ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటాడు, నిందల అవమానాలను ఎదుర్కొంటాడు. అన్నిటిని కూడా మన కోసం మౌనంగా వహిస్తాడు. ఎందుకంటే ఆయన మనం సృజించాడు కాబట్టి, మనం ఆయన వారం కాబట్టి తిరిగి మరలా ఆయనను మనలను ఆయన కొరకు సమకూర్చుకోవడానికి. అందుకే ఆయన నామము ఎల్లప్పుడూ స్తుతి నందదగింది. మనం సృష్టించినందుకు మనల్ని ఆయన వారుగా చేసుకోవడానికి ఆయన కుమారుని వేసుకున్న వారిని మన కొరకు అప్పగించడానికి కూడా ఉంటుంది. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుదీయక అని రోమపత్రికలో చదువుతాం కదా. మన కోసం దేవుడు తన సొంత కుమారుని ఇచ్చాడు. ఎందుకంటే మన రక్షణ కొరకు. మనకు వెలుగు లేనప్పుడు వెలుగు కోల్పోయి చీకట్లో ఉంటుంది, మనకు వెలుగైన దేవుడు మన హృదయంలో ప్రవేశించి మనకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి రక్షించబడిన మనల్ని దేవుడు ఎలా కాపాడుతున్నాడంటే 121వ కీర్తన 2వ వచనం నుంచి చూడండి. యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టులనేడు. ఇప్పుడు రక్షించబడిన మనము, రక్షించబడిన మనము ఎక్కడికి వచ్చాము? మనల్ని ఆయన వెలిగించిన తర్వాత ఆయనే మనకి సహాయం చేస్తున్నాడు. ఆయన వల్లనే మనకు సహాయం. ఇప్పుడు గీత చెప్పింది, తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో
మరి ఒకవైపు ఆరాధనకి వెళ్ళాలని హృదయం అంతా ఉప్పొంగుతుంది, కానీ శత్రువు శోధన అంటే ఎలాగైనా ఏదో ఒక విధంగా ఆటంకపరచాలని, శత్రువుపై ఎంత జయమిచ్చాడు తన ఆశను బట్టి అలాగా ఆయనే మనకు సహాయం ప్రతి పరిస్థితుల్లో కూడా. మరి నిస్సహాయమైన స్థితిలో, పైకి లేవలేని స్థితిలో, మరి కుంగిపోయిన పరిస్థితుల్లో ఎన్నోసార్లు మన జీవితాల్లో ఆయన వల్లనే మనకు సహాయం. ఆ సహాయం ఎంత గొప్పదంటే భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయం కలుగుతుంది. మన దేవుడు ఎంత శక్తిమంతుడు, భూమిని అందులో సమస్తాన్ని, ఆకాశంలో సముద్రమును అందులో సమస్తాన్ని సృష్టించే నోటి మాట చేత మనల్ని సొంత చేతితో నిర్మించాడు. మన దేవుడికి ఎంత శక్తి ఉంది. ఆయన శక్తి చొప్పున మనకు సహాయం చేయాలంటే అన్ని కార్యాలు కూడా ఆయన మన కొరకు చేయగలడు. మనం ఆయన్ని సేవించి ఆయన నీతిని అనుసరించే విధానం కొలిగి మనకు దేవుడు సహాయం చేస్తాడు. సాక్షులుగా దేవుడు నిలబెట్టుకోగా మన మధ్యలో ఎన్నో కార్యాలు జరిగించలేదా గ్రూప్లో, సిస్టర్ విషయంలో మరి గీత ఇప్పుడు తన శ్రమల నుంచి విడిపించబడుతూ దేవుడు ఒక్కొక్క కార్యాన్ని నెరవేరుస్తాడు. లలిత బిడ్డల విషయంలో అలా అందరి విషయాల్లో కూడా దేవుడు మనం సేవించి మనం కలిగి ఉన్న నీతిని బట్టి ఆయన కార్యం చేసేవాడుగా ఉన్నాడు. ఆయనకి ఎంతో శక్తి ఉంది, ఏది ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ దేవుడు మనల్ని పాదమును తొట్టిల్లనీయడంట, కాపాడువాడు కునుకుడంట. 3-4 వచ్చిన ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొని నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి ఎన్నెల దెబ్బ అయినా నీకు తగలదు, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకు నిరంతరము మనల్ని కాపాడేవాడు ఉన్నాడు. మన దేవుడికున్న గొప్ప లక్షణం ఏంటి? కునుకడు, నిద్రపోడు. మనం ఏ పరిస్థితుల్లో వెళ్తున్నా ఆయన ఎప్పుడు చూస్తానే ఉంటాడు. మరి దేవతలు దేవుళ్ళని అన్య జనాంగం పూజించే వాళ్ళు ఏం చేస్తారు? పవలింపు సేవ అంట ఏదో అంటారు, రాత్రి సమయంలో నిద్రపోతారు, నిద్రపుచ్చాలు జోలు పాడాలంటారు. మన దేవుడు అలాంటి వాడా? కునుకని నిద్రపోని దేవుణ్ణి, భూమి ఆకాశం సృజించిన దేవుణ్ణి, మనల్ని సృజించిన దేవుణ్ణి, మనల్ని విమోచించడానికి తన సొంత కుమారుని వెనుదేకి అప్పగించిన దేవుణ్ణి మనం సేవిస్తుంటుండగా మనకి ఎటువంటి సహాయం చేస్తాడంటే పాదాన్ని తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు. ఎన్నోసార్లు పాదం తొట్టిల్లే పరిస్థితులు వస్తాయి, అప్పుడు తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు. పగటిలో రాత్రిలో వెన్నెల దెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా కాపాడువాడు. ఎప్పుడు కొనకుండా, అపాయం రాకుండా. ఎంత అపాయం వచ్చినా నా మీదకి ఏప్రిల్ మాసంలో అదే కనుకైతే నేను ఎలా ఉండేదాన్ని? క్షణక్షణం గుర్తొస్తుంటే ఎంతో భయం ఆవరించదు. ఈ శ్రమలన్నీ ఒక ఎత్తు అయితే అది ఇంకా భయంకరమైన శ్రమ. ఇంచుమించు జనవరి మాసం నుంచి ఆ రైట్ హ్యాండ్ పెయిన్, తలనొప్పి, ఆల్వేస్ నేను ఎప్పుడు బాధపడతానే ఉన్నా. మొహం అంతా పీకిపోయి చాలా ఇదిగా ఉన్నారు, ఎందకు చాలా బాధ. కానీ ఇవన్నీ ఒక వైపు, కానీ నాకు వచ్చింది ఎంత భయంకరమైన ఆ రోగం డయాగ్నోస్ అయింది. కానీ అది లేకుండా కొట్టేసేదంటే ఎంత అపాయం రాకుండా నా మీద మనం తప్పించాడు దేవుడు. ఎన్నో అపాయాలు, అంతేకాదు ఎన్నో బలమైన శత్రువులు మరి బలంగా మోహరించినప్పుడు అవన్నిటిని కూడా దేవుడు తొలగదోసినాడు. బ్రతుకుతున్నానంటే ఆయన నన్ను అపాయం రాకుండా కాపాడినాను బట్టి. అలా మన అందరినీ కూడా గ్రూపులో ఏ అపాయము మన మీదకి రాకుండా మన ప్రాణమును కాపాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది మొదలుకొని నిరంతరము మనం కాపాడుతాడు. అటువంటి దేవుణ్ణి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆ ఎల్లకాలము కూడా దేవుణ్ణి స్తుతించాలి. మన జీవితం అంతా స్తుతించిన దేవుడికి ఇంకా మనము రుణస్తులు. అందుకే నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతించేదను, హల్లెలూయా నా ప్రాణము యెహోవాను స్తుతించమని పాట ఉంటుంది. 145 కీర్తన 46. కాబట్టి మన జీవితకాలం అంతా ప్రభుని మనం స్తుతించవద్దులమన్నా. మరి జూన్ మాసం అంతా మనల్ని కాపాడాడు, కునుకకు నిద్రపోక కాపాడాడు, తొట్టిల్లకుండా కాపాడాడు, అపాయం రాకుండా కాపాడు, ప్రాణమును కాపాడాడు, నిరంతరం కాపాడుతాడు. ఇటువంటి దేవుణ్ణి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చగలం? అందున యాత్రలో మనం వెళ్ళే అనేకమైన శోధనలలో, ఇరుకుల ఇబ్బందుల్లో, మరి తాళలేని పరిస్థితుల్లో, దిక్కుదోచిన పరిస్థితుల్లో ఆయన మీద మనం ఆనుకుంటున్న ద్వారా, ఆ ప్రియుని రొమ్ముని మనం ఆనుకొనటం ద్వారానే మనల్ని ఇంతవరకు నడిపించే మాసం అంతా కాపాడించి చెప్పాలంటే ఈ సంవత్సరం 6 మాసాలు గతించిపోయింది. అయితే వెనక్కి తిరిగి చూస్తే 6 మాసాలు గతించిపోయింది. ఇప్పుడు మరలా మనం జూన్ మాసం మొదటి ముగింపులోకి వచ్చేసాం. ఎంత కాపురత్వం ఆయనకింది, ఎన్ని దుష్ఫలితాలు, ఎన్ని మరి పరిస్థితులు లోకంలో జరిగినాయి.
అయితే వాటిలో మనం కొట్టుకొని పోకుండా మనల్ని మన కుటుంబాన్ని కంచివేసి భద్రపరిచిన తండ్రికి మనం ఎంతో రుణస్థులమని ఒప్పుకుంటూ ఈ కొద్ది మాటలతో ఆల్మైటీ విషయంలో కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తూ దేవుడిని ఆరాధిద్దాం. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించునుగా. ఆమేన్. ప్రేమ గల ప్రభువా, పరిశుద్ధమైన దేవా, సాయంకాల సమయంలో ప్రభావ మీ ప్రజలతో కలిసి పరిశుద్ధులతో ప్రభావ మీ సొత్తైన ప్రజలతో ప్రభావ నీ రక్తం చేత కడగబడి కొనబడిన స్వాస్థ్యంతో ప్రభావ ఎన్నికలేని దాన్ని నేను కూడా ప్రభావ కలిసి ఆరాధించే ధన్యత నాకు ఇచ్చినందుకై వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా మీరు ఇచ్చిన లేఖనములన్నిటిని బట్టి వందనాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాహస్తం వరకు కూడా ప్రభా స్తుతినందదగిన దేవుడు ప్రభా. నిజమే తండ్రి, మిమ్మల్ని దూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయింబగళ్ళు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి ప్రభా. అయితే పాపినైనా నేను ప్రభా స్తుతించాలని, నా నోట కూడా స్తుతి గీతం ఉండాలని, మిమ్మల్ని ఆరాధించాలని మీరు కోరినందుకే మిమ్మల్ని సాగిలపడి ఆరాధిస్తుంటున్నాను. దేవా, నా ఆరాధన కొరకే నేను ఆరాధించాలని మీరు కల్వరి శిలువలో నా కొరకే ప్రాణమును పెట్టినావు దేవా. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అని దావీదు మహారాజు ఆరాధిస్తున్నాడు ప్రభా. నిజంగా నేను చీకటిలో ప్రభా ఏమి కనబడక, ఏమి దిక్కుతోచని పరిస్థితులు, శత్రు బంధకంలో నేను ఉంటుంది ప్రభా. నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించినారు. అందుని బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాను నా దేవా. అంతేకాదు, నా జీవిత యాత్రలో చాలిన దేవుడుగా ఉండి ప్రభా పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకోకుండా ప్రభా అనేక పరిస్థితుల నుంచి నన్ను కాపాడుతున్నా. ఆత్మీయంగా నేను ఎప్పుడు ప్రభా మరి దిగజారిపోయి ప్రభా నీకు దూరం అయిపోయి బలహీనపరచబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నేను మళ్ళీ ఉజ్జీంపబడి ప్రభా తిరిగి ప్రభా నీలో ఆనందించినట్లుగా నాకు ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ని ఇచ్చినందుకై స్తోత్రం ప్రభా. పరిశుద్ధులను సమకూర్చిన ప్రభా, నిజంగా ఇదెంత గొప్ప ఆశ్చర్యమే తండ్రి ప్రభా. అనేకులను సమకూర్చి వారి ద్వారా నన్ను హెచ్చరించి, ఆదరించి, ధైర్యపరిచి ప్రభా వారి ద్వారా నాకు ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన ప్రభా. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. నా కొరకు ప్రభా ప్రార్థించే వారిని, కన్నీరు గార్చేవారిని, నన్ను ఆదరించే వారిని ప్రభా గ్రూప్లో ఉంచిన నిజంగా ఇటువంటి ఆదరణ, ఇటువంటి ప్రేమ ప్రభా నేను బయట ప్రభా నేను ఎక్కడ కనుగొనలేను ప్రభా. నిజంగా శ్రేష్టమైన వారిని, మీ దృష్టిలో యోగ్యమైన వారిని, అర్హులైన వారిని నువ్వు సమకూర్చున్నావు ప్రభా. నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి ప్రభా. అందుని బట్టి ఆరాధిస్తున్నాను దేవా. నాకు నేర్పిస్తూ వస్తున్నావు ప్రతి దినం ప్రభా. ప్రతి దినము ప్రభా గ్రూప్స్ ద్వారా, అనేక మంది సాక్ష్యాల ద్వారా, అనేక మంది జీవితాల ద్వారా, అనేక మంది వారి అనుభవాల ద్వారా ప్రభా నాకు ఎన్నో ప్రభా పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. అవన్నీ చూస్తే వాళ్ళందరికంట నేను ఏమాత్రము ప్రభా మరి నాలో శ్రమలు అసలు ఎన్నదగినవే కాదు. నాకు అసలు శ్రమలే లేవు ప్రభా. అంతగా నాకు చూపిస్తున్నావు. అందుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. వారిని నాకు మాదిరికరంగా ఉంచినావు ప్రభా. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. అంతేకాదు ప్రభా, నా ప్రతి బలహీనత మీరు ఎరిగిన దేవుడవై ప్రభా. నాలో ఉన్న ప్రతి నిర్లక్ష్యము, అవిధేయత, ప్రతి గర్వము, అతిశయం అన్ని తీసివేయ నిమిత్తమై ప్రభా అనేక పరిస్థితుల్లో గుండా నన్ను నడిపిస్తున్నందుకై ప్రభా నేను ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. శిక్షించిన కుమారుడు శిక్షకు ప్రభా, శిక్ష పొందని కుమారుడు ప్రభా దుర్బీజులను సెలవిచ్చిన ప్రభా. అట్లా చేయలేదు. అందుకనే మీ కుమారులుగా మేము ఉన్నట్లుగా
ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను శిక్షిస్తున్నందుకే వందనాలు దేవా. శ్రమకి ప్రభా తాళలేని పరిస్థితిలో ఉన్న నన్ను ఇప్పుడు శ్రమను ఎదుర్కొనే శక్తిని ఇచ్చినావు. నేను ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా. శ్రమ వస్తుందన్న గ్రహింపు కూడా ఇచ్చినావు. నేను ఆరాధిస్తూ ఉన్నాను దేవా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇలా అనునిత్యము నీ సన్నిధిని నాకు ఇస్తున్నావు. ప్రతి దినము ప్రభా నేను ఒంటరిగా ఉంటే ప్రభా నీ సన్నిధిని అనుభవించలేనని నాకు మీ ప్రియులైన బిడ్డలని నాకు ఇచ్చినావు ప్రభా. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆల్మైటీలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. వందనాలు ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నాను. నీ సంకల్పంలో ఉన్నవాడిని నువ్వు నడిపించినావని నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి. నువ్వెంతైనా నమ్మదైన దేవుడు అని స్థుతులు చెల్లిస్తున్నాను. ఈ విధంగా నన్ను నా జీవిత యాత్రలో ప్రభా నువ్వు కోరిన రీతిలో నన్ను ఉంచడానికై నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నము అన్నిటిని బట్టి మిమ్మల్ని సాగిలపడుతున్నాను. ఏమి నీకు ఇవ్వగలను ప్రభా. ముఖ్యంగా నా హృదయమును నన్ను ఆత్మీయంగా నన్ను ఉంచడానికి మీరు ఉద్దేశించిన తలంపులకై స్తోత్రాలు. అదే రీతిగా నా కుటుంబం ప్రభా, అదే రీతిగా ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ను మీరు అలా నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్లో ప్రతి దినము ప్రతి గ్రూప్ ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉండే కృపనిస్తూ వచ్చినావు. నీకు స్తోత్రాలు. ఆ గ్రూప్లో అందరూ రాగలిగినట్లు చేసావు. నీకు వందనాలు. సాక్ష్యాలు ఇచ్చినట్లు చేసావు. నీకు వందనాలు. అంతేకాదు ప్రభా, గొలుసు ప్రార్థన కూడా చేయడానికి మీరు సహాయం చేశారు. మీకు వందనాలు. అడ్మిన్స్ గ్రూప్ కూడా ప్రతి సాటర్డే కలిసి ప్రభాని ఆరాధించి ప్రార్థించినట్లుగా చేస్తున్నావు. నీకు వందనాలు దేవా తండ్రి. మరి అంతేకాదు ప్రభా, మరి ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్స్ లో వారి మనసులు కలత చెందిన ప్రభా, మరి నెగటివ్ ఫీలింగ్స్ వాళ్ళకున్న మళ్ళీ తిరిగి నీ వాక్యం ద్వారా మళ్ళీ కరెక్ట్ చేసి అందరినీ క్రమపరిచి ఈ పోయిన నెలంతా నువ్వు కాచి కాపాడు. ఇశ్రాయేల్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడని ఇది ఒక కుటుంబంగా మాకు ఇచ్చినావు. కాపాడుతూ ఉన్నావు తండ్రి. స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా. ఈ కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేసావని నిన్ను గణపరుస్తున్నాను. ముందున్న దినాలలో ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ ద్వారా మీరు జరిగించబోతున్న గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఏమీ అర్పించగలను ప్రభా నువ్వు చేస్తున్న కార్యాలకి. నీ పాదాలు ఎదుట సాగిల పడుతూ మా ప్రభు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి పరిశుద్ధ ఈ ప్రేమంతం ప్రతివాది అన్నారు స్తోత్రాలు ప్రభా. మరి గత 6 నెలలు ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నాయన మీ నిమిత్తులు తండ్రి నాయన నన్ను ఇలా నిలబెట్టుకున్నారు. ఎందుకంటే నా పాప జీవితం ప్రభా ఎంతో రోత అలాంటి జీవితాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని నా నిమిత్తమే తండ్రి మీరు ఆ కలువరిలో చేసిన బలియాటాన్ని బట్టి ప్రభా నాకు ఇచ్చిన గొప్ప రక్షణకే నేను స్తుతిస్తున్నాను తండ్రి. నాయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా ప్రభా నాయన నీ నామం పరిశుద్ధపరచబడింది. ఎందుకంటే ప్రభా నాయన యెహోవానే నాకు సహాయం అని ప్రభా, నీ వల్లనే నాకు సహాయం దొరుకుతూ ప్రభా ప్రతి దినము ప్రతి నిమిషం ప్రతి క్షణము తండ్రి నువ్వు నడిపిస్తున్నా తండ్రి. నీకెంతైనా వందనాలు స్తోత్రాలు. ఇజ్రాయేల్ని కాపాడు దేవుడు కొనుక్కుడు నిద్రపోడినట్టు ప్రభా నా చేతుల్లో నువ్వు చేసిన మీరు ఉపకారాలను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా నా కోసం ప్రార్థించేవని ఆరాధి నాయన నా కోసం తండ్రి కన్నీరు కార్చే బిడ్డలు ప్రభు ఆల్మైటీలో ఉంచినందుకు నీకు వందనాలు. ఇలా నాయన ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మీరు చూపించి నాయన ఈ గ్రూప్ ద్వారా నన్ను కూడా బలపరుస్తూ నడిపిస్తుంది తండ్రి. మీకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు. గత మంగళవారం ఆన్లైన్ ప్రేమలో నాయన మీరు ఇచ్చిన వర్తమానం నా జీవితంలో నెరవేర్చినందుకు కూడా నీకు వందనాలు ప్రభా. నిజంగా ఎంత గొప్ప దేవుడు తండ్రి. మీరు ఊరుకుండేది యుద్ధం మీ శోభని జరిపించడానికి ప్రభా మీరు ఇచ్చిన ఆ మాటను బట్టి ఊరుకున్నప్పుడు తండ్రి మీరు గొప్ప మేలును చేసే దేవుడు అని అయినా మీరు మా జీవితంలో చేసిన మేలు ఉపకారాలను బట్టి ప్రభా నాయన నీ వాక్యాన్ని ప్రభా
నీ వాక్యపు వెలుగులో మేము నడవాలని, ఆ చీకటిలో ఉన్న మమ్మల్ని ప్రభా నీ వెలుగులోకి నడిపించడానికి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నాయన ఇజ్రాయేల్ పక్షంగా ప్రభా మీరు చేసిన మేలుపకారాలను బట్టి నీకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు. అలా నా జీవితంలో కూడా ప్రభా మీరు చూపిస్తున్న మేలుపకారాలు నాయన నాయన మిమ్మల్ని కొనియాడటానికి ఏమాత్రం అసలు లేని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఈ జీవితంలో ప్రభా ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి ప్రభా విడుదల చేస్తూ నన్ను బ్రతికిస్తుంది తండ్రి. మీకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఇచ్చిన లేఖనాలన్నింటినీ బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్తుతించి ఆరాధించి అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఇది మొదలుకొని వెళ్ళ కాలం నేను ఆమోస్తుతి నందదగిన నామం నన్ను బట్టి నేను స్తుతిస్తున్నాను. నన్ను సృజించున్నాను, నన్ను దానిగా చేసుకున్నాను. అందుకే నీ ప్రాణం నా కొరకు శిలువలో అర్పించున్నాము. యెహోవా నామాన్ని బట్టి తల వంచి నమస్కరిస్తున్నాను. ప్రియమైన తండ్రి, నాయన నన్ను రక్షించడానికి మీరు చేసిన ఆ శిలువ బలియాగాన్ని బట్టి ఆరాధిస్తున్నాను. నేను మరితో నువ్వు వెలుగై ఉండి నన్ను సృజించినప్పుడు నా పాపం ద్వారా నేను చీకటిలోకి వెళ్ళిపోయాను, దేవుడు లేని స్థితిలోకి వచ్చిన్నాను. మీరు మరలా నన్ను నీ దగ్గర చేర్చుకోవడానికి నీ ప్రాణం అర్పించి నాయన నీ వెలుగును నాలో ప్రవేశింపచేసి నన్ను వెలిగించి నన్ను రక్షించినందుకు నేను స్తుతిస్తున్నాను. నాకు రక్షణగా వెలుగుగా ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాను. నన్ను తొట్టిల్లకుండా ప్రభా కాపాడే దేవుడుగా, నా పాదం తొట్టిల్లకుండా కాపాడే దేవుడుగా, పగటి ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నన్ను కాపాడే దేవుడుగా, ఏ అపాయము రాకుండా నన్ను కాపాడే దేవుడుగా, నీ వాక్య ప్రకారం నన్ను కాపాడుతున్నందుకు, నన్ను పోషిస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభా అయా నీ నామం సదాకాలం స్తుతినందు తగినాము, ఎల్లకాలం నిరంతరము కాపాడే నామం. ఆయా కునుకని నిద్రపోని నీ నామం, నీ కాపుతలకు ఏమిచ్చి రుణం చెల్లించగలనాయి. ప్రభా గడిచిన 6 మాసాలు నన్ను, నా కుటుంబాన్ని, ఆల్మైటీలోని ప్రతి కుటుంబాన్ని, మీరు హాస్టల్ కుటుంబం అందరినీ కూడా కాపాడి భద్రపరిచి నాయన దివారాత్రులు మమ్మల్ని కాపాడే నీ కనుచూపుని బట్టి, నీ చల్లని చూపుని బట్టి, నీ ప్రేమ హస్తాన్ని బట్టి, దేవా నీ శాశ్వత ప్రేమను బట్టి నేను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నాను. ఇటు ప్రేమకు కృపకు అయోగ్రాలని నన్ను పాత్రలుగా చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. నా కోసం సిద్ధపరిచిన ఆల్మైటీ గ్రూప్ని బట్టి, నాకు ఇచ్చిన పరిశుద్ధుల బిడ్డలను బట్టి, ఎస్ఎస్ గ్రూప్ని బట్టి ఉన్నాను. నా నిమిత్తం నీ బిడ్డలు చేసిన ప్రార్థన దూపవాళ్ళు మీ సన్నిధిలో చేర్చుకుంటున్నందుకు నాకు ప్రభావ, నాకు ఇచ్చిన నిరీక్షను బట్టి, ఆదరణ బట్టి ప్రభా నన్ను నిలబెట్టి ప్రతి క్షణం కూడా పోషిస్తున్న విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను. నేను బ్రతుకుతున్నానంటే కేవలం నీ వల్ల, నీ దయ వల్ల ప్రభా. నీ వైపు చూడడానికి నా గురి, నా నిరీక్షణ నీవై ఉండడానికి నన్ను జ్ఞాపకం చేసుకులాగా నేను స్థిరపరిచినందుకు ప్రేమించినాను నన్ను ఒప్పుకుంటూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నా ప్రియమైన యేసయ్యకు అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. నన్ను ప్రేమించి ఆరాధించేటువంటి నీ బిడ్డల మధ్యలో నన్ను ఉంచిన నీ బిడ్డల హృదయపూర్వకమైన ఆరాధన ఇది నిన్ను కనపరచడానికి ఇస్తున్న కృపకై కృతజ్ఞతలే. ప్రేమ గల దేవా, నీ కార్యములు గొప్పవి, నీవు ఆశ్చర్యకరుడవి, అద్భుతకరుడు. నీ ప్రేమ అపారమైంది నాయన. నీ జ్ఞానం నాకు మితి లేదయ్యా. ఇటు గొప్ప దేవుణ్ణి కలిగి ఉండే ధన్యత నాకు కూడా దయచేసినవయ్యా. వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. నా జీవితంలో చాలిన దేవుడుగానే ఉన్నందుకు వందనాలు. ప్రతి పరిస్థితిలో కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నందుకు వందనాలు. ఈ వాక్కునిచ్చి నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎంతో కలవరం పరిస్థితుల్లో ప్రభా నన్ను బలపరిచిన దేవుడు అయినందుకు వందనాలు.
ప్రార్థించి నిబిడల సహవాసం నాకు ఇచ్చినందుకు వందనములు నాయన. ఎక్కడెక్కడి వారు తండ్రి అందరినీ ఒక గుంపుగా ఆ దినం నువ్వు సమకూర్చిన నీ ప్రేమకై కృతజ్ఞత. ఏక మనసుతో ఏకీభవించగల బిడ్డల్ని నాకు సమకూర్చినందుకు వందనాలు. నీ బిడ్డలను నా సమస్య సొంత సమస్యగా భావించి ప్రార్థించిన ప్రార్థనలన్నిటిని బట్టి స్తోత్రాలు నాయన. తండ్రి అట్టి ప్రార్థన గుంపును నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లి. నా కుటుంబం కట్టబడుట కొరకై ఏర్పాటు చేసిన ప్రణాళికను బట్టి స్తోత్రం. చేసిన గొప్ప కార్యంకై ఘన కార్యంకై వందనాలు. సమాధానంతో సమస్తం వెలు కొరకే సమకూడ జరిగించినందుకు ఇక ముందు కూడా నీ వాగ్దానములను నెరవేర్చగల సమర్థుడు అయినందుకు వందనాలు. గత నెలంతా కూడా ప్రభా నీ రెక్కల చాట్లు నన్ను భద్రపరిచిన నూతనమైన నెలలో నీకు అడుగు పెట్టడానికి కృపనిచ్చిన తండ్రి అందుని బట్టి స్తోత్రం. విలువైన రక్తం ఇచ్చి నా ప్రతి పాపమును తుడిచివేసి నన్ను పరిశుద్ధురాలుగా చేసినావు నాయన. నీకు వందనాలు. నీ సొత్తుగా చేసుకున్నావు తండ్రి. నీకు వందనాలు. ఒక ఆత్మీయమైన జీవితంలో ప్రభా ఎంతో మందికి ప్రభా దేవుడిని ఎరిగే ధన్యత లేదు, కానీ నేను నిన్ను ఎరుగునట్లు నువ్వు నా జీవితంలో చేసిన కార్యంకి వందనాలు. రాబోయే నెల కూడా నీ యొక్క కృపను అనుగ్రహిస్తావని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నానాటికి బలాభివృద్ధి పొందిస్తావని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఏమిచ్చినా నీ ప్రేమకు రుణస్థురాలని ఒప్పుకుంటూ వాటిలో ఏం చెల్లించిన రుణస్థురాలని ఒప్పుకుంటూ నన్ను నేను ఇష్టపూర్వకంగా మీకు సమర్పించుకుంటూ బిడ్డలు చేసిన ఆరాధనతో పాటు దీన స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి జీవంగలనే తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రీతిగా ప్రభావ ఆరాధించడానికి కొన్నాను. సర్వశక్తులు గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, రాజులకు రాజు, మహనీయుడుగా ఉంది. నిరంతరం కూడా స్థితించబడుతున్న శక్తిమంతుడుగా నమ్మకాన్ని కొన్నాను చెల్లిస్తున్నాను తండ్రి. గడిచినంతే కూడా సహాయపడవచ్చు. అనేక మార్లు ప్రభావ నాన్న ఎన్నో పొరపాట్లు నాన్న నన్ను బట్టి నాన్న ప్రభావ నష్టంలో అయినప్పటికీ అవన్నీ ఓర్చుకుంటూ వచ్చింది. నీకు లోబడి లేని దానిగా నన్ను దోషించడానికి, కోపగించడానికి, అసహించుకోవడానికి ప్రభావ నన్ను బట్టి ఎన్నో పొరపాట్లు చేస్తూ వచ్చినాను. అయినప్పటికీ కూడా నన్ను క్షమిస్తూ వచ్చి ఆయా ఏ నెలంతట్లో ఎంతో సహాయపడి అదొక్క నెలలో నన్ను ప్రవేశపెట్టి వీరమంత క్షేమం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. లోకంలో పడజాలి పరిస్థితుల నుంచి నేను మనిషిని నేను తప్పించడానికి నీ మార్గం నిరంతరం చూస్తున్నందుకు నీకు వందనాలు. నీ ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది ప్రభా. ఎల్లప్పుడూ నన్ను ఆరాధించడానికి కూడా ఇస్తున్న సహాయాన్ని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేస్తుంది తండ్రి. నన్ను అనేక పరిస్థితులను తప్పించిన, దాటించిన అయ్యా అనేక దుఃఖకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించి దేవునికి వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి. దేవుని బట్టి నేను నీకు దూరం కాకుండా మరలా నీ స్వరంతో ప్రభా ప్రతిదినము నీ కృప చేత నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. బలహీనరాలు అయినప్పటికీ నేను బలంగా ఉన్న ఇష్టానికి ఇస్తాను తండ్రి. మొదలు లాస్టాన్ని చేత నడిపిస్తాను తండ్రి. నీ రూపంలోకి మలుచుకోవడానికి నా కొరకు ఎంతైనా శ్రమలు కావచ్చు. అతని కాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రయాణ సహవాసం నిద్రల సహవాసం ఇచ్చి నువ్వు ఆరాధించే కృపనిచ్చి అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. నాకేదైనా రక్షణ లేదు కానీ నా జీవితంలో అనేక మేలు చేసి నేను నీతో కూడా ఎదురుగాలు నిలిచుంటాను. నాకు నిరీక్షణ నాలో నేను దినానికి నుంచి అధిక పరిస్థితుల నుంచి నీకు వందనాలు చెల్లిస్తూ నేను ఇచ్చిన వేదన తీసుకెళ్ళిన దాన్ని పెట్టుకుంటూ అన్ని చేతులకు అప్పగించుకుంటూ కొద్ది స్థితి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.